బీరకాయలు చూడు పెద్ద పెద్ద అయినాయి. హార్వెస్ట్ చూడండి, బీరకాయలు చిక్కుళ్ళు కోసాను. నుంచి తీసుకొచ్చిన బీరకాయలు ఇలా పీల్ ఆఫ్ చేసి ఉంచాను. వీటిని కడిగి పీసెస్ కింద కట్ చేద్దాం. తర్వాత వీటికి రెండు కొంచెం పెద్దవే కాబట్టి 2 బీరకాయలు, వాటికి ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని నా స్టైల్లో కర్రీ చేస్తాను. చూడండి, బీరకాయలు చిక్కిన తర్వాత ఒకసారి మనం ఇలాగా టేస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే బీరకాయలు చేదు ఉన్నాయో మంచిగా ఉన్నాయో టెస్ట్ చేసుకోవాలి. చిన్న ముక్క కట్ చేసుకొని మనం నెమలి చూస్తే అది తేడా తెలుస్తుంది. అయితే ఇవి నేను చికెన్ బీరకాయలు బాగానే ఉన్నాయి, చేదు అలాగే ఏమీ లేదు. ఇప్పుడు నేను స్టవ్ మీద డిష్ పెట్టి చూడండి, బీరకాయలు 2 కూడా ముక్కలు చేశాను. 4 పచ్చిమిర్చి కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలు చేశాను. ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టాను. అయితే దీనిలో నేను పోపులు ఏం వేస్తానంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మాత్రమే వేస్తాను బీరకాయలో, మిగిలిన ఏమి వేయను అనమాట. కరివేపాకు మాత్రం కర్రీ ఉడికేటప్పుడు వేస్తాను. ఇది నా పద్ధతి. అయితే చూడండి, ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసాను. వేసి ఆవాలు, జీలకర్ర ఆ 2 వేస్తే సరిపోద్ది. ఎందుకంటే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, అందుకని చాలా రుచిగా ఉంటుంది కర్రీ. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను అనమాట. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. అయితే కొంచెం ఇలా వేగిన తర్వాత మనం బీరకాయలో చూడండి, పచ్చిమిర్చి ముక్కలు కూడా కలిపాను కదా, ఆ 2 అలా కలిపి వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిర్చి విడిగా వేయడం కంటే ఆ బీరకాయ ముక్కల్లోనే కలిపి ఉంచేసి ఆ 2 కలిపి వేసేస్తే చక్కగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ కూరగాయలోంచి నీళ్లు బయటకు వస్తాయి అన్నమాట. అదే నీళ్ళతో ఉడికితే చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేస్తున్నాను చూడండి, కర్రీకి సరిపడా ఉప్పు వేసేసాను. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యం కూడా కదా. తర్వాత బాలింతలకి, తర్వాత గర్భిణీ స్త్రీలకు కూడా ఈ బీరకాయ అనేది చాలా ఆరోగ్యం, తరచుగా తినడం మంచిది. పసుపు వేసాను కదా, ఇప్పుడు ఆ రెండింటిని కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం ఉడకనిద్దాం. టెర్రస్ మీద కూరగాయలన్నీ కూడా చక్కగా త్వరగా ఉడికిపోతాయి. తర్వాత మంచి కమ్మగా ఉంటాయి అన్నమాట కర్రీస్. తోటకూర కానీ, బీరకాయలు కానీ, దొండకాయలు కానీ, ములక్కాయ అయితే ఎంత రుచిగా ఉంటుందో మా టెర్రస్ మీదది. ఒకరోజు ఆకుకూర తెస్తే ఒకరోజు ఇలాగ ఏమైనా కూరగాయలు తెచ్చి వండటం జరుగుతుంది. కొంచెం 1/2 స్పూన్ కారం, ఎందుకంటే కొంచెమే, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, 4 వేసాం, కొంచెం కారంగా ఉండేవే 4 వేసాం కాబట్టి ఆ కొంచెం 1/2 స్పూన్ కారం సరిపోతుంది అన్నమాట. కారం ఎక్కువ పట్టదు. ఒకవేళ కారం వెయ్యకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఓన్లీ పసుపు ఉప్పు వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుని కారం కూడా వేసేసాం కాబట్టి ఇప్పుడు కరివేపాకు తీసుకుని కరివేపాకు కూడా కర్రీలో వేసేసి ఒకసారి కలిపేసి ఒక 1/2 టీ గ్లాస్ వాటర్, చూడండి ఎక్కువ కాదు, ఎందుకంటే బీరకాయలోంచే చాలా వాటర్ వస్తుంది, కానీ ఏదో మనం వేసాము అన్నట్టు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తే, 1/2 టీ గ్లాస్ వాటర్ వేస్తే అది బీరకాయలు చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. ఓకేనా. చూడండి,
ఈ కర్రీ పూర్తిగా అంటే బాగా ఎగురులాగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి మనం. ఇలా మనం ఇంకా ఒక 5-6 నిమిషాలకి కర్రీ దించేస్తాం అనగా కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవరు కర్రీకి పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇది మీరు గమనించారా? దీనిలో వెల్లుల్లిపాయ వేయలేదు. బీరకాయలో వెల్లుల్లిపాయ వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది, వేస్తే బాగుండదు. అదే తోటకూర వేపుడైతే తప్పనిసరిగా వెల్లుల్లిపాయ కూర ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి. చూడండి, నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇది ఇలాగా గ్లాసులో సగం వరకు వాటర్ వేసి మనం కరివేపాకు ఇలాగా ఒకసారి కడిగేసుకుని దాని కాడలు మొదళ్ళు నీటిలో ఉండేలాగా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెడితే, ఇప్పుడు నేను మీకు చూపించిన కరివేపాకు 10 రోజుల క్రితం పెట్టింది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో? దానికోసం మీకు చూపించాను అనమాట.